Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోస్టర్ కలకలం సృష్టించింది. తంగలపల్లిలో ప్రేమ వ్యవహారం పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు నిరసన చేశాడు. అదెలా అంటే ఎంగేజ్మెంట్ సమయంలో పోస్టర్లు అంటించాడు ప్రియుడు. 7 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నామంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు గోడలపై అంటించాడు. బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని చెప్పేసి ప్రియుడు వైపు ఆరోపిస్తూ ఉన్నాడు. అయితే సీసీ కెమెరాల్లో యువకుడు వచ్చి అంటించినటువంటి పోస్టర్ల గురించి సీసీ కెమెరాలో క్లియర్ గా దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయిపోయాయి. సో ఇక్కడ వరకు స్టోరీ ఇలా ఉంటే ఎంగేజ్మెంట్ అయితే ఇప్పటికీ క్యాన్సిల్ చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. అయితే సదరు యువకుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రేమిస్తే ఎవరైనా ఇప్పటి వరకు చూస్తే ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే పిచ్చోళ్ళు అవ్వటమా, లేకపోతే ఫ్రెండ్స్ తో బాధ చెప్పుకుంటూ ఏడవటమా, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. కానీ ఇది వెరైటీగా నిరసన తెలిపాడనమాట. మొత్తానికి గోడల పైన పోస్టర్లు అన్ని అంటించి ప్రియురాలి యొక్క పెళ్లినైతే ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. కారులో నుంచి ఇంటికి వచ్చి గోడలపైకి వచ్చి కూడా వాటి మీద పోస్టర్లు అన్ని అంటించి వెళ్ళడం సీసీ కెమెరాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి పోస్టర్ లో ఏముందో చూద్దాం. అమ్మాయికి పెళ్లిష్టం లేకపోయినా వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తున్నారు. సో అక్కడ సెల్ నంబర్ కూడా ఆయన ఇచ్చేసాడు. వంగ విజయ్ గౌడ్ అని చెప్పేసి, వంగ గోపాల్ గౌడ్ అని చెప్పేసి కూడా సెల్ నంబర్స్ పెట్టేశాడు. వంగ విజయ్ గౌడ్ సన్ ఆఫ్ వంగ గోపాల్ గౌడ్. వారికి చెప్పినా కూడా అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మాయి ఉన్న నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నాం. అయినా సరే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. కేవలం 16 తులాల బంగారం కోసమే అమ్మాయిని బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ వాల్ పోస్టర్ల మీద అంటించినటువంటి పోస్టర్లు ఇదంతా ఇన్ఫర్మేషన్ ని పెట్టి మరి పోస్టర్లు అతికించి మరి వాళ్ళ యొక్క ప్రియురాలి పెళ్లి ఆపే ప్రయత్నం చేశారనమాట. ఇప్పుడు హుడీలో ఒక వ్యక్తి వచ్చి పోస్టర్లు అంటించి వెళ్ళేటువంటి విజువల్ మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ పోస్టర్లలో చూడండి, ఇప్పుడు ఆయన చేతి నిండా 2-3 పోస్టర్లు తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి గోడల పైన కూడా ఆయన అతికించేటువంటి విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ప్రియురాలి పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందులో కేవలం 16 తులాల బంగారం కోసమే పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆ వాల్ పోస్టర్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే అందులో పెట్టి ఆయన పెట్టడం జరిగింది. సో చూస్తున్నాం కదా. సో ఇవంతా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోయాయి. ఎవరైనా కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఇంకొకరు వ్యక్తితోటి పెళ్ళైపోతే మాత్రం ఆ రోజు బాధపడుతూ, కొన్ని రోజుల వరకు బాధపడుతూ, ఫ్రెండ్స్ తో బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండిపోతారు. కొన్ని మనం సినిమాలలో కూడా చూసాం, దేవదాసులు అయిపోతారు అని చెప్పేసి. రియల్ లైఫ్ లో కూడా కొంతమంది బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వినూత్నంగా ఇది డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రియురాలి యొక్క పెళ్లి ఆపేందుకు ఆయన నేరుగా కార్లో వచ్చేసి ఒక డైరెక్ట్ ఒక పోస్టర్స్ అన్ని కూడా ప్రింట్ చేసుకొని వచ్చి వాటిని డైరెక్ట్ గా ఆ ప్రియురాలి ఇంటికి సమీపంలోనే గోడలన్నిటి మీద అంటించడం. సో టోటల్ గా అయితే ఆయన అనుకున్నదే నెరవేర్చుకున్నాడు. వారి యొక్క ఎంగేజ్మెంట్ ని కూడా వాళ్ళ అమ్మ నాన్న క్యాన్సిల్ చేసేసుకున్నారు అనమాట. సో ఒక్క పోస్టరు మొత్తానికైతే పెళ్లినైతే క్యాన్సిల్ చేసింది అని చెప్పేయచ్చు. మరి ఇది నిజంగా ఎంతవరకు ఈ అబ్బాయి చేసినటువంటి ఆరోపణ నిజము, ఎంతవరకు అబద్ధం అనేటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. సో మొత్తానికైతే ఎవరైతే ప్రియుడు అని చెప్తున్నారో సో కాల్డ్ ఆయన అయితే అన్ని గోడలపైన కూడా ప్రియురాలి ఇంటికి సమీపంలో ఉండేటువంటి గోడలపైన అన్నిటిపైన కూడా ఈ పోస్టర్లన్నీ అంటించి వెళ్ళడం సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయిపోయింది. మరి నిజంగా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియరాలేదు. సో నిజంగానే లవ్ చేసుకున్నారా, లేకుంటే అబ్బాయి అమ్మాయిని చీట్ చేసుకున్నారా, అమ్మాయి అబ్బాయిని చీట్ చేసిందా, ఇదంతా నిజంగా జరిగిందా, కేవలం 16 తులాల బంగారం కోసం ఇదంతా జరుగుతుందా, నిజంగా వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు, రీజన్స్ ఏముంటాయి, ఇలాంటి ఒక వ్యక్తి అని చెప్పే ముందు నుంచే ఒప్పుకోలేకపోయారా, లేకుంటే ఇలాంటి అనుమానాలన్నీ కూడా అక్కడ ఊర్లలో ఎక్కడైతే ఆ పోస్టర్లు అంటించారో ఆ స్థానికులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అనుమాన పడతా ఉన్నారు. సో అసలు కారణం ఏంటి అనేది అయితే ఇంకా తెలీదు. కాకపోతే ప్రియురాలి పెళ్లి ఆపడానికి ఇదంతా చేస్తున్నట్టుగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో మొత్తానికైతే మనం యూటీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము పోస్టర్లన్నీ అంటించి వెళ్ళడము ఆ అబ్బాయి. సో ఫైనల్ గా చూసుకుంటే మాత్రం పెళ్ళైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఇన్ఫర్మేషన్ కి సంబంధించి పోలీసులకి అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇక మరి పోలీసులు ఎంటర్ అయ్యి దీన్ని ఎలా అదుపు చేస్తారు, ఎలాంటి తర్వాత చర్యలు తీసుకుంటారనే విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది.